మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు నా దేవుడు ఉన్నతమైన కృపను అనుగ్రహించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను ఆయన కట్టువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన అనేక మంది గుండె చెదిరిన అనుభవాల్లో కొనసాగించబడుతూ ఉన్నారు. పైకి చూస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా కనబడుతున్నారు, ఆనందంగా అనిపిస్తున్నారు, ధైర్యంగా కనబడుతున్నారు. కానీ వారి హృదయాలు చూస్తే భయంకరమైన చెదరిన అనుభవంలో మానసికమైన వేదనతో కృంగిపోతూ ఉన్నారు. ఇలాంటి అనుభవంలో కొనసాగించబడుతున్న వారిని మనం ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటంటే, నా మనసు ఏం బాగాలేదండి, నా గుండె చెదరిన అనుభవంలో ఉంది అని వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా మనస్సుకు ఎవరైనా నెమ్మది కలుగు చేస్తే బాగుండు, చెదరిన నా హృదయాన్ని ఎవరైనా బాగు చేస్తే బాగుండు, గాయపరచబడిన నా మనస్సును ఎవరైనా కడితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారికే ఈ శుభవార్త. గుండె చెదిరిన వారిని మన మంచి సమరయుడైన యేసయ్య బాగు చేస్తాడు. వారి గాయాలను కట్టి ఆయన వారి హృదయాలను స్థిరపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఈ గుండె చెదిరిన అనుభవాల్లో, గాయపరచబడిన అనుభవాల్లో గొప్పవారైనా పేదవారైనా ఎవరైనా కావచ్చు, ఇలాంటి పరిస్థితులు వారికి ఎదురవుతూ ఉంటాయి. చూడండి, మనుష్యుల మాటలు వరదీసిన కత్తులు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కొన్నిసార్లు మనం మనుష్యుల మాటల ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా మన హృదయాలు గాయపరచబడుతూ ఉంటాయి. తోలనాడే మాటలు మనల్ని మాట్లాడుతారు. వయసు తారతమ్యం లేకుండా కొన్నిసార్లు మనల్ని మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు హేళన చేసే మాటలు మనల్ని మాట్లాడతారు. అవమానపరిచే మాటలు మనల్ని మాట్లాడుతూ ఉంటారు. కించపరిచే మాటలు మనతో మాట్లాడి మనల్ని గాయపరిచి మన హృదయాలను కృంగతీసి మన హృదయాలకు నెమ్మది లేకుండా చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ మాటలు వింటూ ఉన్న నీవు, నీ హృదయం చెదరిపోయి నీ హృదయం గాయపరచబడి ఉందేమో, మనుష్యుల మాటల ద్వారా కృంగిపోయి మనస్సు నెమ్మది లేకుండా గాయపరచబడి ఉన్నావేమో. ఈ మాటలు వింటూ ఉన్న నీ జీవితంలో నా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. చెదరిన నీ మనస్సును, చెదరిన నీ హృదయాన్ని, గాయపరచబడిన నీ హృదయాన్ని ఆయన కట్టి నిన్ను బాగు చేయబోతూ ఉన్నాడు. మన శరీరానికి గాయమైతే వైద్యులను ఆశ్రయించడం ద్వారా ఆ గాయాలు కట్టబడతాయి. మరి ఆత్మకు గాయమైతే ఏ మనుష్యుడు కూడా దానిని బాగు చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము నుండి యెరికోకు దిగిపోయిన వ్యక్తి యొక్క గాయాలను మంచి సమరయుడు కట్టిన రీతిగా మన మంచి సమరయుడైన యేసయ్య నీ గాయాలను కట్టబోతూ ఉన్నాడు. చెదరిన నీ గుండెను బాగు చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ హృదయం ఒకవేళ నీ మీద ఉన్న దోషముతో నీ హృదయం చెదరిపోయి ఉందా? నీకున్న ఇబ్బందులతో హృదయం చెదరిపోయి ఉందా? నీకున్న పాపపు అనుభవంలో నీ హృదయం చెదరిపోయి ఉందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పాపములో ఉన్నా, దోషము చేత కొట్టబడుతూ ఉన్నా, ఆర్థికమైన ఇబ్బందులతో నీ హృదయం చెదరిపోయి ఉన్నా, అనారోగ్యము చేత నీ హృదయం చెదరిపోయి ఉన్నా, ఈ అసమాధాన పరిస్థితుల చేత నీ హృదయం చెదరిపోయి ఉన్నా, నా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. మరి నీ గాయాలను కట్టగలిగిన దేవునికి, నీ గుండెను బాగు చేయగలిగిన దేవునికి, నీకు నెమ్మది కలుగు చేయగలిగిన దేవునికి నిన్ను నీవు అప్పగించుకోగలిగి ఆయన వైపు నువ్వు తేరి చూడగలిగినట్లయితే, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు నీ గాయాలన్నిటినీ కట్టి నీ గుండె చెదరిన అనుభవాన్ని ఆయన బాగు చేయబోతూ ఉన్నాడు. నీ హృదయానికి నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు. మరి అట్టి కృపను నా దేవుడు ఈ దినాన నీకు అనుగ్రహించి నిన్ను బలపరచునుగాక. ఆమేన్.
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నని బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించండి అయ్యా. ఈ సమయమందు ఎవరైతే గుండె చెదిరిన అనుభవంలో గాయపరచబడి ఏ పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి. వారి గాయాలను మీరు కట్టండి. వారి మానసికమైన స్థితిని మీరు ఆరోగ్యంతో నింపండి. వారి చెదరిన అనుభవంలో ఉంటే వారిని మీరు లేవనెత్తి వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్న వారి గుండెను మీరు బాగు చేయండి. హృదయానికి నెమ్మది మీరు కలుగు చేయండి. ఇది నానా ఓ గొప్ప విశ్రాంతిని నీ బిడ్డలకు మీరు కలుగు చేసి మేలు చేసి మహిమ మీరు పొందుకొని మానసికమైన ఒత్తిడులన్నిటి నుంచి విడుదల కలుగు చేసి హృదయానికి ప్రశాంతతను, నీ నామానికి మహిమను నీ బిడ్డల ద్వారా కలుగు చేసి మహిమ మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.